హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని బాగి, అమరేంద్ర, చిత్ర, వినోద్ అందరూ కలిపి కాంపిటీషన్కి బయలుదేరి వెళ్తారు. చిత్ర మటుకు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేరు పిల్లల్ని కాపాడడానికి అని చెప్పి అంటే, మనోహరి ఉంది కదా, నీకెందుకు బెంగ, పద అని చెప్పి లోపలికి తీసుకుని వెళ్తాడు అమరేంద్ర. అక్కడ ఉంటుంది కానీ బాగి చాలా టెన్షన్ పడుతూనే ఉంటుంది పిల్లల గురించి. ఇక్కడ చూస్తేనేమో మనోహరి ఫోన్ చేసి చెప్పడం వల్ల రణవీర్ తన రౌడీని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇప్పుడు రణవీర్ తీసుకొని రావడం వల్ల మనోహరి ఒక్కతే ఉన్నది కాబట్టి మనోహరియే చేసింది అంతా అని చెప్పి అమరేంద్ర అనుకుంటాడు. కాబట్టి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. కాల్ చేసి చెప్దామన్నా అవ్వదు. ఈలోపు మనోహరి ఇంట్లోకి వెళ్ళి డోర్లు వేసి పిల్లల్ని దాక్కోమని చెప్తుంది. పిల్లలందరూ కలిపి ఒక్కో దిక్కున దాక్కుంటారు. అంజలి, అమ్ము అందరూ కలిపి కబోర్డ్స్లో దాక్కుండిపోతారు. పిల్లలందరూ కలిపి కట్టిన్స్ వెనకాల అక్కడ దాక్కుంటారు. మనోహరి డోర్ వెనకాల నుంచొని దొంగలు వచ్చి కొడుతూ ఉన్నా సరే తీయకుండా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. తను అనుకుంటుంది, ఇదేంటి నా కర్మ ఇలా జరిగింది, నేను అంజలిని కిడ్నాప్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఆ నేరం అంతా నా మీద పడేలా ఉన్నది అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అక్కడ అమరేంద్ర మట్టుకు ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు మనోహరి దొరుకుతుందా ఏంటా అని. బాగీకి ఈ విషయం తెలియక తను టెన్షన్ పడుతూనే ఉంటుంది. పిల్లలకి ఏం జరుగుతుందో అని. రాతోడు కూడా లేరు ఇంట్లోని, కాబట్టి ఏం జరుగుతుంది, ఎవరు కాపాడతారో పిల్లల్ని అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటుంది. ప్రోగ్రాంలో టెన్షన్ పడుతూ ఉండడం వల్ల అమరేంద్ర మటుకు ఏమీ బాగి టెన్షన్ పడవద్దు, అక్కడ మనోహరి అంతా చూసుకుంటుంది, నువ్వేమీ పడకుండా ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చెయ్యి అని చెప్పి అంటాడు. కానీ బాగి మటుకు చేయదు. ఈలోపు రణవీర్ మనుషులు ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఏం జరుగుతుందో చూడాలి.